ఫలితాలు వెలువడిన 3 రోజుల్లోనే ప్రధాని పేరు. 5 ఏళ్లు ఒకరే పీఎంగా ఉంటారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యలు. ప్రధాని మోదీ ఇచ్చేటటువంటి విమర్శలు ఎట్లా ఉంటాయంటే దాన్ని కడుక్కోవడానికి కనీసం ఓ 2-3 వారాలు పట్టేస్తుంది. ఒకటి వేసారంటే మోదీ ఏమన్నారు, ఆ ఇండి కూటమికి ఓటేశారంటే వాళ్ళు పొరపాటున అధికారంలోకి వచ్చారంటే ఎవరో ప్రధాని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిర్రే అనుకోండి, సంవత్సరంకి ఒకడు ఉంటానంటాడు, వాళ్ళకి పొసగదు, సో ఇబ్బంది అవుతుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, పాలనా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది అని చెప్పేసి మోదీ విమర్శిస్తే దానికి జైరాం రమేష్ ఫలితాలు వెలువడిన 3 రోజుల్లోనే ప్రధాని పేరు ఆల్రెడీ తెలుసు కదా మోదీ అని. ఇండి కూటమి పొరపాటున అధికారంలోకి వస్తే ఫలితాలు వెలువడినటువంటి 3 రోజుల్లోనే ప్రధాని పేరు చెప్తారంట. 3 రోజులు ఎందుకు టైం తీసుకుంటున్నారు మల్లగులాలు పడ్డానికి? 5 ఏళ్ళు ఒకరే పీఎంగా ఉంటారు. మరొక మన్మోహన్ సింగ్ని ఎవరినైనా రిక్రూట్ చేస్తారేమో మనకు తెలియదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండి కూటమి స్పష్టమైన నిర్ణయాత్మకమైన మెజారిటీ సాధించబోతోందని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ శుక్రవారం పేర్కొంది, కూటమి తరపున ప్రధానమంత్రిగా 5 ఏళ్ల పాటు ఒక్కరే ఉంటారని స్పష్టం చేసింది. జూన్ 4న ఫలితాలు వెలువడిన 3 రోజుల్లోనే ఇండి కూటమి నుంచి ప్రధానమంత్రి పేరును వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ రెడ్ బుక్ ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా, ఇది రాజ్యాంగం అనమాట. కాన్స్టిట్యూషన్కో బచావో అని చెప్పేసి. ఆ రాజ్యాంగం అసలు ఒరిజినల్ రాజ్యాంగమే కాదు. ఒరిజినల్ ప్రతిలో రాముడు, కృష్ణుడు, మన చరిత్ర అంతా ఉంటుంది. అవన్నీ తీసేసి అసలు ఇది తప్పుడు రాజ్యాంగం. ఈ తప్పుడు రాజ్యాంగాన్ని వీళ్ళు కాపాడుకోవాలని చూస్తున్నారు. రాజ్యాంగం తాలూకా మూల ప్రతి మనం చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఎంత అద్భుతమైనదో అని అనిపించక మానదు. అన్ని విషయాలు ఉంటాయి అందులో. మన వేదాలు ఉంటాయి, మన చరిత్ర, సంస్కృతి అన్నీ ఉంటాయి. ఆఖరికి అదే మిగులుద్ది మీకు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం చండీగఢ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ప్రధానమంత్రి పదవిని నిర్వహించాలని ఇండి కూటమి ఆలోచన చేస్తోందంటూ ప్రధాని మోదీ పదే విమర్శిస్తూ ఉండడంపై ఆయన స్పందించారు. 20 ఏళ్ల తర్వాత 2004లో లాగా ఇండి కూటమికి విస్పష్టమైన మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించబోతోందని పేర్కొన్నారు. కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది భాగస్వామ్య పక్షాలన్నీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేస్తారు. లక్కీ లాటరీ ఎత్తారేమో, అని వేసి ఇలా వేసి అందులో వేస్తారేమో. అన్ని చీటుల్లో ఒకరి పేరు రాసుకుంటారేమో. అమ్మో వీళ్ళే నమ్మరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్.